దీపము, మన త్రోవలకు వెలుగైన దేవుని వాక్యం మన జీవితాల్లో మార్పును తీసుకుని వచ్చే శక్తిగల వాక్యం. లోక పోకడను మార్చగలిగే అద్భుత శక్తి ప్రభు వాక్కులో మాత్రమే ఉంది. మన హృదయాలను, మన మనస్సులను సిద్ధపరచుకునే దేవుని వాక్యాన్ని విందాం, మన జీవితాలను సరి చేసుకుందాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగం. ఒకసారి బైబిల్ తెరుద్దాం. Matthew chapter 6 and verse 33. The Bible says, మొదట కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీకు ఏం చేయబడతాయి? అనుగ్రహించబడతాయి. మొదట వెతకమన్నాడా, చివరి వెతకమన్నాడా? చెప్పాలి గట్టిగా. ఇది ఎవరు చెప్పిన మాట? ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కదా. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు ఎలా వెతకండి? మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏం చేయబడతాయి? ఏవన్నీ అనుగ్రహించబడతాయి అంటే మీరు అప్పై వచనాలు చదవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ లోక సంబంధమైన వ్యక్తులు లేదా అవిశ్వాసులైన వారు కొన్ని విషయాల కోసం చింతపడుతున్నారంట. వారందరూ కూడా వాటి గురించి ఆలోచన చేస్తున్నారు. అవి మీకు కావాలి అంటే ఇక్కడ ఒక చిన్న రహస్యాన్ని చెప్తానన్నాడు యేసయ్య. ఏంటది ప్రభు అంటే, మీరు వెతికే విధానంలో మార్పు వస్తే, ప్రయారిటీ అనే అంశంలో మీరు మార్పు తెచ్చుకుంటే, ప్రయారిటైజింగ్ థింగ్స్ అనే విషయాన్ని మీరు నేర్చుకుంటే మీ అవసరాలనే తీర్చబడతాయి అని బైబిల్ సెలవిచ్చింది. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. సీక్ ద కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ అండ్ అంటు మీ. మనందరికీ కూడా దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే, ఆ నెరవేర్పును మనం చూడాలంటే, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎప్పుడు వెతకాలంట? మొదట వెతకాలి. నేను ఎప్పుడు ఈ సందర్భాన్ని ప్రస్తావించిన కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ మీకు చెప్తాను, కొన్ని ప్రాక్టికల్ లెసన్స్ మీకు చెప్తాను. వెస్లీ గారు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం అంటే ఏంటి కొంచెం ఎలాబొరేట్ చేయగలరా అంటే కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, ఉదయాన్నే లేచిన తర్వాత మొదటి సమయాన్ని ఎవరికి ఇవ్వడం? దేవునికి ఇవ్వడం. అర్థమవుతుందా మీకు ఈ విషయాన్ని? ఉదయాన్నే లేచిన తర్వాత ద ఫస్ట్ మూమెంట్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు ఉదయాన్నే నువ్వు మంచం మీద పడుకో, సోఫాలో పడుకో, కింద పడుకో, నువ్వు లేవగానే ఆ మొదటి గడియ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ థ్యాంక్ హిమ్ ఫర్ హిస్ ప్రొటెక్షన్ ఆల్ ద నైట్. రాత్రంతా దేవుడు మనల్ని కాచి భద్రపరిచినందుకు మనం దేవునికి ఏం చెప్పాలా? కృతజ్ఞతలు చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఇవ్వాలి. ఆ మొదటి సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఎందుకోసం తెలుసా? గత రాత్రిలో గతించిపోయినవారు ఎంతమంది ఉండి ఉండొచ్చు? చాలామంది ఉండి ఉండొచ్చు. ప్రపంచ చరిత్రలో మంచాల మీద పడుకుని ఏ రోగాలు లేకుండా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నవారు ప్రతి రాత్రి 29,000 మంది ఉన్నారంట భూమి మీద. 29,000 people are losing their lives on their beds, especially మార్నింగ్ 3 to 4 సమయంలో. ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఉన్నారు, కార్డియాలజిస్టులు ఉన్నారు. హార్ట్ అటాక్స్ ఎక్కువ మార్నింగ్ 3 to 4 సమయంలోనే వస్తాయట. హాస్పిటల్ ఐసీయూలో ఎక్కువ డెత్స్ ఆ టైంలోనే జరుగుతాయని మొన్న ఎక్కడో ఒక నివేదికలో నేను చదివాను. భయపడకుండా, ఆ సమయం రాగానే కొంత టెన్షన్ తెచ్చుకోకండి. యూజువల్గా జరుగుతున్న విషయాన్ని మీకు చెప్తున్నా. దేవుడు రాత్రంతా మనల్ని కాపాడి భద్రపరిచి క్షేమంగా ఉంచాడు అంటే ఆయనకి ఏం చెప్పాలి? మనం కృతజ్ఞత చెప్పాలి. అంతేగాని ఉదయాన్నే లేవగానే ఐప్యాడ్ ఎక్కడుందా, ఫోన్ ఎక్కడుందా, ఐఫోన్ ఎక్కడుందా, లేకపోతే శాంసంగ్ ఫోన్ ఎక్కడుందా, మా ఫోన్ శాంసంగ్ కాదులేండి చెప్పలేదు అనుకుంటున్నారా? ఏదో ఫోన్ ఉంది కదా. కొంతమంది ఉదయాన్నే లేవగానే ఏవో ప్రపంచ రాజ్యాలు తలకిందులైపోతున్నట్టు, సముద్రాలన్నీ వరదల పొంగుకు వచ్చేస్తున్నట్టు ఇప్పుడు ఫోన్ చూడకపోతే దేశాల్లో ఉన్న ప్రెసిడెంట్లందరూ కూడా మూకముడిగా చచ్చిపోతున్నట్టు కొంతమంది ఉదయాన్నే లేచి ఏం చూడాలి? ఇప్పుడు అర్జెంటుగా ఫోన్ చూసేయాలి. ఫోన్ కావాలి వాళ్ళకి. అందులో ఏ మెసేజ్లు వచ్చాయా, ఎవరు ఫోన్ చేశారా, మిస్డ్ కాల్స్ ఏంటా అనేవి చూస్తేనే కానీ కొంతమంది మిగతా పనుల కోసం వెళ్ళలేరు. కొంతమంది న్యూస్ పేపర్ కావాల్సి ఉంటుందేమో, కొంతమంది మరొక పుస్తకాలు, మరొక పనులు చాలామంది. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్, ద ఫస్ట్ మూమెంట్ షుడ్ బి గివెన్ టు గాడ్. దేవునికి నువ్వు మొదటి సమయాన్ని ఇవ్వగలిగితే, ప్రాక్టికల్గా ఈ విషయాన్ని మీరు ఒకసారి ప్రూవ్ చేయాలని ఆశపడితే,
మీరు రేపటి నుండి అన్న స్టార్ట్ చేయండి. ఒకవేళ ఈరోజు వరకు మీరు ఆ పని చేయకపోతే నేను చెబుతున్నా, రేపు ఉదయం మీరు లేవగానే కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ఆయన స్తుతించండి. ఆ రోజంతా మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఆ రోజంతట్లో ఎన్ని గొప్ప కార్యాలు మీరు చూస్తారో, ఎన్ని ఆశ్చర్యకారాలు మీ జీవితంలో జరుగుతాయో, మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ప్రతికూల వాతావరణంలో కూడా చక్కగా దేవుని కోసం నిలబడగల ధైర్యాన్ని మీరు ఎంత సాధిస్తారో ఒకసారి పరిశీలించేయండి. ఇది చిన్నగా తీసుకోకండి. ఏదో చెప్పారులే, ఇలాంటివి చెప్తూ ఉంటారు చాలా, ఇవన్నీ చేస్తానికి అవుతుందా లేదా అనుకోకండి. ఒకసారి ట్రై చేయండి. రేపు మార్నింగ్ మీరు ఉదయాన్నే లేచిన తర్వాత కొంత సమయం, యవనస్తులు అయితే మోకరించగలిగిన వారైతే మోకాళ్ళు వేసేయండి, మీ గదిలో ప్రార్థన చేయండి, కాసేపు దేవుని స్తుతించండి. ఆ తర్వాత మీ పనులు ప్రారంభించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. గివింగ్ యువర్ టైమ్ టు ద లార్డ్ ఈజ్ ఎసెన్షియల్. ఆయన రాజ్యాన్ని మొదట వెతకడం అంటే నీ మొదటి నిమిషాన్ని లేదా ఆ గడియను దేవునికి ఇవ్వడం. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ద సెకండ్ థింగ్, వారంలో మొదటి రోజు ఎవరి రోజు ఇది? ఎవరికి ఇవ్వాల్సిన రోజు ఇది? దేవునికి ఇవ్వాల్సిందే. ఆదివారం ఎన్ని పనులున్నా, ఎన్ని అపాయింట్మెంట్స్ ఉన్నా, ఎన్ని రకాలైన ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నా, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వర్షిపింగ్ జీసస్ విత్ ఫెలో బిలీవర్స్. ఇతర విశ్వాసులతో కలిసి, దేవుని ప్రజలతో కలిసి దేవుణ్ణి ఆరాధించే ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితులను పోగొట్టుకోకండి. అన్లెస్ అండ్ అంటిల్ యు హిట్ ద బెడ్. మీరు ఒకవేళ ఆ మంచం దిగలేని పరిస్థితుల్లో రోగం కబళిస్తే తప్ప దేవుని మందిరాన్ని మీలో ఏ ఒక్కరు ఏం చేయకూడదు, నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే దేవుని మందిరానికి రావడం ఇది ఒక ఆచారం కాదు. యు ఆర్ ఎక్విప్డ్ ఇన్ దిస్ ప్లేస్. ఈ ప్రాంతంలో చెప్పబడుతున్న వాక్యం ద్వారా నీవు ఎక్విప్ చేయబడుతున్నావు. మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు. వెస్లీ గారు, బలమైన సందేశాలు మాకు అందుతున్నాయి కాబట్టే టెంప్టేషన్స్లో కూడా ప్రభు కోసం నిలబడగలుగుతున్నాం అని. హల్లెలూయా. బలమైన సందేశాలు మేము వింటున్నాం కాబట్టే ప్రతికూలతలు వచ్చిన ప్రభు కోసం జీవించగలుగుతున్నామని మీలో ఎంతమంది సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? చాలామంది రెడీగా ఉన్నారు. ఎందుకోసం తెలుసా? ఈ వర్తమానాలు, ఇక్కడ అందిస్తున్న వర్తమానాలు, దేవుని సేవకులంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని అభిషేకంతో అందిస్తున్న వర్తమానాలు ఏదో టైంపాస్ కోసం చెబుతున్న మాటలు కాదు ఇవి. దీస్ ఆర్ ప్రాక్టికల్ ఇన్సైట్స్ అండ్ ప్రాక్టికల్ మెసేజ్ దట్ విల్ లిఫ్ట్ యువర్ లైఫ్, దట్ విల్ టర్న్ యువర్ లైఫ్ టువర్డ్ గాడ్. దేవుని వైపుగా మీ జీవితాలు, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు మళ్లించడానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆదివారం మాత్రం దేవుని మందిరాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. గివ్ ద ఫస్ట్ డే ఇన్ ద వీక్ టు ద లార్డ్ అండ్ వర్షిప్ ద లార్డ్ విత్ ద ఫెలో బిలీవర్స్ దట్ వర్ బాట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు రక్తం ద్వారా కొనబడిన దేవుని ప్రజలందరితో కలిసి నీ హృదయాన్ని తెరిచి, నీ గళము గాత్రము తెరిచి దేవుని ఆరాధించగలిగితే గొప్ప జీవాన్ని, ఉజ్జీవాన్ని చూస్తావు. కొంతమంది ఆదివారం చిన్న చిన్న పనుల కోసం కూడా, చిన్న పనుల కోసం కొంచెం తలనొప్పి వస్తుందండి, వద్దండి నాకు ఆదివారం దేవుని మందిరం వద్దండి. లేదా కొంతమంది స్త్రీలకు ఆరోగ్యం కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో ఆరోగ్యం బాగపోతే నేను రానండి, ఇలాంటి టైంలో నేను రాకూడదేమోనండి. ఎక్కడ లేదు బైబిల్లో. యూ కెన్ కమ్, నువ్వు రావచ్చు దేవుని దగ్గరికి. కొంతమంది ఏదైనా ఒక 500 కలిసి వస్తుందంటే, ఓటీ చేసావంటే, బ్రదర్ 500 ఎక్కువ ఇస్తామంటే, 500 అమ్మ 500 రూపాయలు నాకు కావాలి అని కొంతమంది దేవుని మందిరాన్ని మానేసేవాళ్ళు. స్నేహితులు వస్తే వాళ్ళని సంతోషపరచాలని వాళ్ళతో కూర్చుని అలా బాతకానీల కోసం, ఏవో మాట్లాడుకోవడం కోసం దేవుని మందిరం నిర్లక్ష్య పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్నేహితులు సంతోషపెట్టడం వాళ్ళకి ఇష్టం. స్నేహితుల్ని కలిగి ఉండొద్దని నేను అంటల్లా. యూ మస్ట్ హ్యావ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మంచి స్నేహితులు ఉండాలి, కానీ వాళ్ళ కోసం నువ్వు దేవుణ్ణి డిసప్పాయింట్ చేయొద్దు. చెప్పు వాళ్ళకి, ఆదివారం ఈ సమయం మేము దేవుని మందిరానికి వెళ్తామండి, మీరు కూడా మాతో వచ్చేయండి, మందిరంలో కూర్చుందాం, చక్కని వాక్యాలు ఉంటాయి అక్కడ, దేవుడు మనల్ని నడిపిస్తాడు అని ఒక మాట చెప్పేసాం అనుకో, ఇష్టమైతే నీతో పాటు వచ్చేస్తారు, కష్టమైతే ఇంకెప్పుడు ఆ సమయంలో నీ దగ్గరికి రారు, ఇంకో టైంలో వస్తారు వాళ్ళు. దట్స్ వాట్ యూ హ్యావ్ టు టెల్ దెమ్. భక్తి విషయంలో నీ క్లారిటీ ఉండాలి. నీతో ఉన్నవారికి కూడా క్లారిటీ నువ్వు ఇవ్వాలా. ఆదివారం ఈ వీళ్ళు మనకే దొరకరో అనే విషయం వాళ్ళకి తెలియాలి. మనం ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళు చాలా వెల్కమింగ్ అండి అంటే, సాతానుడు ప్రతిసారి మందిరం ఉన్న సమయంలోనే, ప్రార్థన ఉన్న సమయంలోనే పంపిస్తాడు అలాంటి వాళ్ళని. డెవిల్ ఈజ్ వెరీ స్మార్ట్, ఎనిమీ ఈజ్ వెరీ స్మార్ట్ టు కిల్ యువర్ టైం. దేవుని సాన్నిధ్యాన్ని ఏ ఒక్కరు పోగొట్టుకోవద్దు. మరి వెస్లీ గారు, మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి, మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళిపోయారండి, ఇప్పుడు మన వాళ్ళ పరిస్థితి ఏంటి? సాయంకాలం పంపించి వాళ్ళని
3 ఆరాధనలు ఉన్నాయి మన చర్చిలో. ఉదయం, ఆ తర్వాత 7 గంటలకి, 10 గంటలకి, మళ్ళీ సాయంకాలం ఏముంది. నువ్వు ఎక్స్క్యూజ్ కోసం వెతకద్దు. నువ్వు పంపించి సాయంకాలం పంపించు వాళ్ళని. వాళ్ళు రానంటున్నారా, నువ్వు మార్నింగ్ మానేసావు కదా, ఈవినింగ్ వెళ్ళాల్సిందా రా అని చెప్పి నువ్వు కూడా వచ్చి కూర్చో. ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుని మందిరంలో. జీవితాలు బాగుపడతాయి, బ్రతుకులు బాగుపడతాయి. యవనస్తులు ఈ రోజుల్లో చాలా భయంకరమైన ఆలోచనలు, భయంకరమైన విపరీత బుద్ధి అన్నమాట. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు చాలామంది చిన్నప్పుడే. చాలాసార్లు చెప్తున్నాను, పూర్వదినాల్లో 20-25 సంవత్సరాలకి తెలియాల్సిన విషయాలు ఈ రోజున 10-12 సంవత్సరాలు తెలిసిపోతున్నాయి యవన బిడ్డలకి. దే ఆర్ మేకింగ్ సమ్ రాంగ్ చాయిసెస్ ఇన్ దర్ లైఫ్స్. దే బీయింగ్ ఫెడ్ అప్ అట్ ది ఏజ్ ఆఫ్ 20 సంవత్సరాలు వచ్చేసరికి జీవితం అంతా ఆస్వాదించేసి, జీవితం అంతా అయిపోయింది, ఇది జీవితం అంతా మాకు అక్కర్లేదన్న పరిస్థితుల్లోనికి చాలామంది వచ్చేసారు. కారణం ఏంటో తెలుసా? అపవాది చాలా భయంకరంగా చాలామందిని పట్టేశాడు. చిన్నపిల్లలను కొన్నిసార్లు చాలా తక్కువగా చూస్తాం, కానీ చిన్నప్పటి నుంచే ఎంతమంది ఎన్ని రకాలైన విపరీతమైన ఆలోచనలు అండి, పాప సంబంధమైన ఆలోచనలతో చిన్నపిల్లలు జీవిస్తూ ఉన్నాయి రోజుల్లో. ఆలోచించేయండి. 3వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పిందంట, మా స్కూల్లో ఒక అబ్బాయి మీద నాకు క్రష్ అవుతుందని చెప్పిందంట. అసలు ఆ పదం పలకడమే మనకి ఆ టైంలో వచ్చి ఉండేది కాదేమో మనకి. ఆమెకి ఏం వచ్చేస్తుందంట? క్రష్ వచ్చేస్తుందంట. బెల్ట్తో 4 వేస్తే ఆ క్రష్ అంతా చెప్పండి దుమ్ము వదిలిపోయినట్టు ఏమైపోద్ది? వస్తుందా నీకు క్రష్? క్రష్ ఏంటమ్మా నీకు? జాగ్రత్త, నాశనం అయిపోద్ది జీవితం. చిన్నపిల్లలండి ఈ రోజుల్లో క్రష్లు అంటే వాళ్ళకి. You know why? Enemy is destroying lives because people are neglecting the presence of God. You must have a discipline when you come to the house of God. Bring your family. నీ కుటుంబం ఉందా? తీసుకురా వాళ్ళని. నేను ఒక్కడనే వచ్చేస్తున్నానంటే కుదరదు. తీసుకురా, దేవుని ముందని తీసుకురా, కూర్చోబెట్టి వాళ్ళని. నువ్వు చెప్పలేని చాలా విషయాలు లేఖనాల నుంచి దేవుడు మాట్లాడతారు వారితో. Give your first day to the Lord. No other important things in our lives. మన జీవితాలు ఇంకే ముఖ్యం లేదు. ఆదివారం అంటే దేవుని సన్నిధి అంతే. ప్రభుకి ఇవ్వాల్సిన సమయానికి ఇచ్చేసేయాల. దేవుని సన్నిధికి రావడం, చక్కగా దేవుని సన్నిధిలో కూర్చోవడం, ప్రభు వాక్యాలు వినడం, ప్రభువుని ఆరాధించడం, ప్రార్థన అంటే మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. డూ ఇట్ అండ్ యూ విల్ సీ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదాన్ని చూస్తారు. ఆ తర్వాత దేవుని సాన్నిధ్యంలో దేవునికి ప్రథమమైన స్థానం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, యు మస్ట్ థింక్ అబౌట్ గాడ్ బిఫోర్ యు మేక్ ఎనీ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం ముందు ఎవరిని ఉంచాలా? దేవుణ్ణి ఉంచాలి. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏ పనన్నా చేయి, ఆ పని చేసే ముందు ఇది నా దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచించే అంతే. నీ జీవితం చాలా బాగుంటుంది. ఈ పని చేస్తే నా దేవునికి ఇష్టమా కాదా? సెక్యులర్ వరల్డ్ ఏం చెప్తారో తెలుసా? మమ్మీ ఫిలాసఫీ అంటారు దాన్ని. తల్లి ఫిలాసఫీ అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఇది మీ అమ్మకి ఇష్టమా కాదా ముందు ఆలోచన చేసి చెయ్యి అంటారు. కానీ నేను అలా చెప్పను. తల్లిని గౌరవించొద్దని అంటలా, తండ్రిని గౌరవించొద్దని అంటలా. ఒక క్రైస్తవుడు గమనించాల్సింది ఏంటో తెలుసా? ఇది నా తల్లికి ఇష్టమా కాదా, నా తండ్రికి ఇష్టమా కాదంటే కొన్ని బహుశా వాళ్ళకైనా కొన్ని లోక సంబంధ విషయాలు ఇష్టమై ఉండొచ్చేమో. అలా అని చెప్పి వాళ్ళకి ఇష్టమేమో మనం చేయడానికి లేదు. ప్రతి క్రైస్తవుడు ప్రశ్నించుకోవాల్సింది, ఇది నా దేవునికి ఇష్టమా కాదా, అది ప్రశ్నించుకోవాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు ఈ మాట మాట్లాడితే నా దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచన చేసి మాట్లాడు. నీ జీవితం ఎంత బాగుంటుంది. ఒక పని చేసే ముందు, ఈ పని చేసే ఆ ప్రక్రియ ప్రారంభించడానికి ముందే ఇది నా దేవునికి ఇష్టమా కాదా, లేదా ఒక ప్రాంతానికి నువ్వు వెళుతుంటే ఈ ప్రాంతానికి వెళ్ళడం నా దేవునికి ఇష్టమా కాదా ఆలోచించేసే ఒకసారి. అలా చేయనందువల్లనే కదా కొన్ని రాంగ్ ప్లేసెస్కి వెళ్ళి కొన్ని రాంగ్ పీపుల్ని కలిసి నీ జీవితంలో ఇబ్బందులు పాలయ్యావు. బిఫోర్ యూ మేక్ ఎనీ డెసిషన్ పుట్ గాడ్ ఫస్ట్. దేవుని ముందు పెట్టు. ఏ నిర్ణయమైనా దేవునికి ముందు పెట్టు. ఒక వివాహ విషయంలో కావచ్చు, ఒక వ్యాపార విషయంలో కావచ్చు, ఒక ప్రయాణ విషయంలో కావచ్చు, నీ జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని దేవునితో ముడిపెట్టావు, గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. యూ విల్ సీ గ్రేట్ బ్లెస్సింగ్, గ్రేట్ బ్లెస్సింగ్. అబ్రహాము ప్రతి నిర్ణయాన్ని ఎవరికి ముడిపెట్టాడో దేవునికి ముడిపెట్టాడు.
ఒకనొక సందర్భంలో దేవుని ప్రక్కన పెట్టి నిర్ణయం తీసుకున్నాడు. అందుకు తగిన పర్యవసానం తన జీవితంలో ఏం చేయాల్సి వచ్చింది? అనుభవించాల్సి వచ్చింది. బట్ హీ లెర్న్డ్ ఎ లెసన్ ఫ్రమ్ ద లార్డ్. దేవుణ్ణి అన్ని విషయాల్లో ముందు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అబ్రహాము జీవితంలో గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని చూశాడు. అసాధ్యం అనుకున్న అనేక విషయాలు తన జీవితంలో ఏమైనా చెప్పండి, సాధ్యపరచబడ్డాయి. ప్లేస్ గాడ్ ఫస్ట్ బిఫోర్ యు మేక్ ఎనీ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఫోర్త్ ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే, ద ఫస్ట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ గివ్ ఇట్ టు ద లార్డ్. దేవునికి నీ యొక్క సంపాదనలో మొదటి భాగాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వడంలో దేవుడేదో పేదోడని, ఆయనకి ఏదో లేదని ఇవ్వడం కాదు. కృతజ్ఞతాపూర్వకంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసం, సెల్ఫిష్నెస్ని జయించడం కోసం, స్వార్థాన్ని జయించడం కోసం మనం దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. గివ్ యువర్ ఫస్ట్ ఇన్కమ్ టు ద లార్డ్. మీలో చాలామంది దేవుడు అపరిమితంగా ఆశీర్వదిస్తున్నాడు. బీ ఫెయిత్ఫుల్ ఇన్ గివింగ్. ఇవ్వడంలో మీరు నమ్మకంగా ఉండండి. ఎవరెన్ని మాట్లాడినివ్వండి, ఎవరు ఎన్ని అన్నివ్వండి. క్రైస్తవ్యాన్ని ఈ రోజున చాలా భయంకరంగా అటాక్ చేసేవాళ్ళు చాలామంది ఈ గివింగ్ మీదే చాలామంది అటాక్ చేస్తున్నారు. గివింగ్ అనే అంశం క్రైస్తవ్యంలో నా ప్రభువు నేర్పించిన శ్రేష్టమైన అంశం. అది ఈనాడు ఏనాడైనా సరే. మిషనరీలు చాలామంది తమ జీవితాలు త్యజించుకుని గివింగ్ అనే ఆస్పెక్ట్ కలిగి ఉన్నారు. కాబట్టే ఈ రోజున మనందరం క్రీస్తు ప్రేమను తెలుసుకోగలిగాం. బైబిల్ మన చేతిలో ఉన్నాయి, మందిరాలు కట్టబడ్డాయి, అనేకమైన హాస్పిటల్ నిర్మాణం చేశారు. వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలను ప్రభు కోసం చేశారు. ఎందుకోసం తెలుసా? వాళ్ళు మనుషులే, వాళ్ళకేమీ డబ్బులు ఎక్కువైపోయి చేయలే ఆ పనులన్నీ. వాళ్ళు కూడా మనుషులే, దేవుని కోసం చేయాలని తీర్మానం చేసుకున్నారు కాబట్టి చేశారు. గివింగ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో గివింగ్ అనే అంశం చాలా ప్రాముఖ్యమైన అంశం. నేర్చుకుందాం. ఈరోజు కాకపోతే రేపైనా దేవుని కార్యాల కోసం సహకరించడం నేర్చుకుందాం. వ్యర్థమైన కార్యాల కోసం ఎంతోమంది ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఒక శ్రేష్టమైన విషయాల కోసం, పరిశుద్ధమైన సంగతుల కోసం మనం ఇవ్వడంలో పొరపాటు ఏం లేదు. మేక్ ఎ డెసిషన్ టు గివ్ టు ద లార్డ్. ఆనర్ గాడ్ ఇన్ యువర్ ఇన్కమ్. దేవుడు నీకు ఇచ్చిన సంపాదనలో దేవునికి ఇవ్వాల్సిన బాగా నమ్మకంగా ఇవ్వడం నేర్చుకోండి. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీరు కలిగి ఉంటే మీ సంపాదన మీద దేవుని కృప ఉంటుంది. ఇదేదో నేను ఈవిని అపేక్షించి మాటలు చెప్పట్లేదు. ఐ నో వాట్ ఇట్ ఈస్ టు గివ్. గివింగ్ అంటే ఏంటో నాకు తెలుసు, దానిలో ఉన్న ఆశీర్వాదం ఏంటో నాకు తెలుసు. ప్రభు కోసం మనం అలాంటి అనుభవంలోకి రావాలా. అందును బట్టే మొదటి పంట బాపతు దేవునికి ఇవ్వాలని చెప్పి దైవజన ఎలీషా దగ్గర తీసుకొచ్చాడు. హీ న్యూ ఎలీషా వాజ్ ఎ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, కాల్డ్ బై ద లార్డ్, అపాయింటెడ్ బై ద లార్డ్. దేవుని చేత పిలువబడ్డాడని, అభిషేకించబడ్డాడని, దర్శనం కలిగిన దైవజనుడని, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడని గుర్తించి దైవజనుని చేతిలో నా కానుకుంటే, నా సంపాదన ఉంటే అది అనేక మంది దీవెనకరంగా ఉంటుందని నమ్మాడు. 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. ఆ 20 రొట్టెలు, ఆ గోధుమ వెన్నులు, ఆ పండ్లు అవన్నీ పట్టుకుని వచ్చి దైవజనుడైన ఎలీషా గారి చేతిలో పెట్టాడు. యువర్ ఆఫరింగ్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ఎ రైట్ పర్సన్. నీ సంపాదన, నీ కానుక ఒక సరైన వ్యక్తి, సరైన దైవజనుని చేతిలో ఉంటే అది నీకు ఆశీర్వాదం, సంఘానికి కూడా ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడు అలాంటి అనుభవం అందరూ బట్టి ఎవరు అభిషేకం కలిగిన దైవజనులు, సువార్త భారాన్ని ఎవరు కలిగి ఉన్నారు, సత్య సువార్తను ఎవరైతే ప్రకటిస్తున్నారో అలాంటి దైవజనులను సపోర్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు. ఏ సంఘానికైతే మీరు వెళ్తున్నారో ఆ సంఘంలో నీ భాగాన్ని నమ్మకంగా ఇవ్వండి. ఎక్కడైతే వాక్యం ద్వారా పోషించబడుతున్నారో ఆ వాక్య పోషణకు మీ సహకారాన్ని అందించండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వ్యక్తి ఆ ఫస్ట్ ఫ్రూట్ని పట్టుకొచ్చాడు. నేను ఈ విషయంలో ఇంకా చాలా విషయాలు చెప్పగలను, కానీ ఒక ఎనాలజీ మీకు ఇస్తాను చూడండి. ఆదాము హవ్వలకి మొట్టమొదటిగా కయీన్ పుట్టాడు. తర్వాత ఎవరు పుట్టాడు? ఏబెల్ పుట్టాడు. వాళ్ళిద్దరికీ కూడా దేవునికి ఇవ్వాలనే ఆశ వచ్చింది. దే వాంటెడ్ టు గివ్ సంథింగ్ టు ద లార్డ్ అండ్ దట్ వాజ్ ఎ గుడ్ డిజైర్. మనం కయీన్ని తప్పుపడడానికి లేదు, అతను కూడా దేవునికి ఇవ్వాలని ఆశ కలిగింది, ఏబెల్ కూడా కలిగింది. ఎప్పుడైతే ఆ డిజైర్ వారిలోకి వచ్చిందో, అరే మనం దేవుని నుండి చాలా పొందుకుంటున్నామే, దేవుని నుండి చాలా అనుభవిస్తున్నామే, వై షుడెంట్ వి గివ్ హిమ్ బ్యాక్, ఆయనకి ఎందుకు మనం ఇవ్వకూడదని ఆలోచన రాగానే ఏబెల్ ఏం చేశాడో తెలుసా? తన దగ్గరున్న ఆ మందలో తొలిచూలను పట్టుకొచ్చాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ద ఫస్ట్ బోర్న్, ద ఫస్ట్ థింగ్. ఎందుకోసం అంటే ఏబెల్లో ఉన్న ఆ ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన దానిలో మొదటిది ఎవరికి చెందింది? దేవునికి చెందిందని ఆ కాలంలోనే. బహుశా ఏబెల్కి ఏ ఒక్కరు ఇలా ప్రసంగాలు చెప్పిన వాళ్ళు లేరు, ఏబెల్ ముందు లేఖనాలను పరిచిన వారు లేరు.
66 పుస్తకాల సమాహారం బైబిల్ని ఏబెల్ ముందు పెట్టిన వారు లేరు. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా గుర్తించాడు, దేవునికి ఏదైనా ఇవ్వాల్సిన సమయం వస్తే ఐ నీడ్ టు గివ్ హిమ్ ద బెస్ట్. అయితే కేన్ బ్రాట్ ద రెస్ట్. ఏబెల్ ఆఫర్డ్ ద బెస్ట్, కేన్ గేవ్ ద రెస్ట్. కయ్యను తన పంటలో కొంత భాగాన్ని అన్నాడు. చెప్పండి, ఏ భాగం అంటది అంటే అది ఖచ్చితంగా మొదటి పంట అయితే కాదు, అది ఖచ్చితంగా మొదటి భాగం అయితే కాదు. కొంత భాగం అంటే బహుశా చివరిలో మిగిలిందో, లేకపోతే తనకు తోచింది ఎంతో చివరిలో పట్టుకొచ్చేసి దేవునికి ఇచ్చేసేయాలనుకున్నాడు. అంటే నేను ఇచ్చినట్టు ఉండాలన్న ఆలోచనలో ఆ కార్యం చేస్తే ఎవరి అర్పణ దేవుడు అంగీకరించాడు? ఏబెల్ అర్పణ. ఏబెల్ అర్పణ ఎందుకు అంగీకరించాడంటే, ఒక ఆయన అన్నాడు దేవునికి నాన్ వెజిటేరియన్ అంటే బాగా ఇష్టమేమో, అందును బట్టి పంటను వదిలేసి ఏం తీసుకున్నాడు ఆయన? ఆ మందల్లోంచి తొలిచిలను పట్టుకొచ్చాడు, అది తీసుకున్నాడని. అలాంటి మాటలు మాట్లాడకండి. దేవునికి నాన్ వెజ్జా ఇష్టమా ఈ కాదు అక్కడ పరిస్థితి. మొదటి భాగాన్ని పట్టుకొచ్చాడు ఏబెల్. అది అక్కడ దేవునికి ఇష్టమైంది. నీ జీవితంలో ఆ ప్రయారిటీ నువ్వు చెక్ చేసుకోగలిగితే, నీ మొదటి సమయాన్ని, మొదటి ఆలోచనను, మొదటి రోజును, మొదటి భాగాన్ని నీ ఇన్కంలో దేవుని కోసం ఇవ్వడం ద్వారా యూఆర్ ఆనరింగ్ గాడ్. నువ్వు దేవుని మహింపరుస్తున్నావు, దేవుని గణపరుస్తున్నావు. ఆనాడు చేసిన పని ద్వారా దేవుని కార్యాన్ని ఈరోజు మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఈ వ్యక్తి ప్రతికూల వాతావరణంలో సైతం మొదటి బాపతు ఆ యవల పిండితో చేసిన రొట్టెలు, గోధుమ వెన్నులు, ఆ తర్వాత కొన్ని పండ్లు పట్టుకొచ్చి ఎలీషా గారి చేతిలో పెట్టేశారు. దట్స్ ఇట్. ఆయన పని అయిపోయింది అక్కడతో. ఇప్పుడు ఎలీషా గారు ఏం చేస్తారనేది ఎలీషా గారి ఇష్టం. ఆయన అభిషేకించిన దైవజనుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? బహుశా ఈయన అనుకుని ఉంటాడు, క్షామం ఉంది కదా, ఫ్యామిన్ ఉంది కదా, కరువు ఉంది కదా, ఎలీషా గారు ఆయన తింటాడులే, ఆయన కొన్ని రోజులు జాగ్రత్తగా ఆయన గదిలో అట్టే పెట్టుకుని రోజుకో రొట్టె చొప్పున ఒక 20 రోజులు నాకు ఫుడ్ వస్తుంది కదా అని బహుశా ఈయన ఇచ్చి ఉండొచ్చేమో. బట్ ఎలీషా గారు ఏమో తెలుసా, వెంటనే రాగానే అవన్నీ ఇతరులకు ఏం చేయండి? పంచిపెట్టండి. ఇట్స్ ఆల్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్. ఎలీషా గారిలో స్వార్థం లేదు, తానే అనుభవించాలి, తానే కలిగి ఉండాలని ఆలోచన లేదు. అవి ఇతరులకు పంచుదాము, ఇతరులకు ఇద్దామన్న ఆలోచన ఎలీషా గారిలో ఉంది. ఏ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ సంథింగ్ టు గివ్ టు అదర్స్. ఇతరులకు ఇవ్వడం అంటే ఏంటో దైవజనుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? నేర్పిస్తాడు. భోజనాన్ని వడ్డించండి. జనులందరూ ఉన్నారు ఇక్కడ, ఆకలితో ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం వడ్డించండి. ఇక్కడ ఎలీషా మన ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆయనకు మనం ఏదైతే అర్పిస్తున్నామో, ఏదైతే ఇస్తున్నామో అది ఆయనకి లేక కాదు, లేదా ఆయన పేదవాడని ఆయనకి ఇవ్వట్లేదు. ఆయన భోజనం వడ్డించే దేవుడు ఆయన. హల్లెలూయా. తనకు తానే సంతోషపరచుకోలేదు ఆయన, తనకు తానే స్వార్థంతో ఉండలేదు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఇతరుల కడుపు నింపాలని చూశాడు. ఎలీషా చేసిన పని అదే, భోజనం వడ్డించండి. గివ్ దెమ్ ఫుడ్. చాలాసార్లు మేము చెబుతున్నాను, మనకు కావాల్సిన ఫిజికల్ సస్టెనెన్స్, స్పిరిచువల్ సస్టెనెన్స్ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆయన మనకు భోజనాన్ని వడ్డించే దేవుడు ఆయన. ఇప్పుడు చేస్తున్న పని ఏంటి చెప్పండి? ఆదివారం అంతా ఏ భోజనం వడ్డిస్తున్నాడు ఆయన? మనకి ఆత్మీయ ఆహారం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా వాక్యాన్ని వడ్డిస్తూ ఉంటే ఎంత చక్కగా నువ్వు ఆహారాన్ని భుజిస్తున్నావు అనేది ప్రశ్న, ఎంత చక్కగా ఆహారం తీసుకుంటున్నావు అనే ప్రశ్న. వడ్డించండి అనగానే పనివాడు ఒక బ్రేక్ వేసాడు. గేహాజీ చెప్పండి, ఏమేశాడు చెప్పండి? బ్రేక్ వేసాడు. ఏంటా బ్రేక్ అంటే, సార్ ఇక్కడ 100 మంది ఉన్నారు కదా, 100 మంది ఉన్నారు కదా, రిసోర్సెస్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి కదా, అడిదిపి లెక్క పెడితే 20 రొట్టెలు ఉన్నాయి అక్కడ, క్షామంగా ఉంది, అందరూ ఆకలితో ఉన్నారు, వాళ్ళ ముఖాలు తెలిసిపోతున్నాయి ఆకలితో ఉన్నారని. ఈ సమయంలో మనం భోజనాలు వడ్డిద్దాం అనుకున్నప్పుడు అర్ధాకలితో పంపించేద్దాం వాళ్ళని. 100 మందికి 20 రొట్టెలు అంటే ఒక రొట్టెని ఎన్ని భాగాలు చేయాలా? 5 భాగాలు చేయాలి. ఒక చిన్న చపాతీని 5 ముక్కలు చేసిస్తే కొంతమంది ఏమంటారు? పెడితే పెట్టాలండి, లేకపోతే లేదండి, ఏంటండి అరకొరగా పెడుతున్నారు అని సనిగే పరిస్థితులు లేవా? కొన్ని చోట్ల భోజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అనుకోని పరిస్థితుల్లో ఎక్కువ మంది రావడం ద్వారా భోజనాలు అయిపోయినాయి అనుకోండి, కాసేపు వెయిట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు చెప్పండి? మనసులో అనుకుంటారు, ముందు లెక్కపత్రం ఉండదా, ఎంతమందిని పిలిచారు, సరిగ్గా వండక్కర్లేదా అనే ఆలోచనలు కొంతమందికి రావచ్చు. పెట్టకుండా ఉంటే బాగుంటుంది కదా, మా బాధలో మేము పడేవాళ్ళం. ఇప్పుడు కూర్చోమన్నారు,
ఒక రొట్టెని 5 ముక్కలు చేసి కొద్ది కొద్దిగా పెట్టి పంపిస్తారు. ఇదేమన్నా ప్రసాదమా అని అనుకునే పరిస్థితి కొంతమందిలో వచ్చి ఉండొచ్చు. కానీ ఎలీషా అన్నాడు, గెహజీ, I would like to look beyond the human limitations, human ability. మానవుని యొక్క పరిధిని దాటి దైవ పరిధిలో సంగతులు నేను చూస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈరోజు మన జీవితాల్లో అలాంటి స్థాయికి రావాలా? మానవ పరిధిని చూసినంత వరకు మన యొక్క లెక్కలు మనకు ఉంటాయి, మన క్యాల్కులేషన్స్ మనకు ఉంటాయి. 100 మందికి 20 రొట్టెలు అంటే అబ్బే అవ్వదండి. సరిగ్గా యేసు ప్రభువారు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పెడదాం అనుకున్న సమయంలో కూడా ఇలాంటి క్యాలిక్యులేషన్లు వచ్చాయి. ఎందుకు వస్తుందో తెలుసా? వాళ్ళు హ్యూమన్ లిమిటేషన్స్ని చూశారు. ప్రభువా ఇది అరణ్యం నాయన, ప్రభువా చీకటి పడిపోతుంది ఆయన, ప్రభువా 200 ధ్యానాలైనా సరిపోనని వీళ్ళందరికీ రొట్టెలు ఇవ్వడానికి. How do you say that we will feed these 5,000 men? The rest of the people would be around 20,000 people. 20,000 మంది మన ముందు కూర్చుంటే వీళ్ళందరికీ భోజనం పెడదామని ఏ ధైర్యంతో చెప్పగలుగుతున్నాం యేసు ప్రభు అంటే? మీరు మానవ పరిధిలోనే సంగతులు చూస్తున్నారు, కానీ నేను దేవుని పరిధిలో సంగతులు చూస్తున్నాను. ఈరోజు నీ ఆధ్యాత్మిక స్థితి అట్టి స్థితికి వచ్చును గాక. చాలాసార్లు నీ పరిధి, నీ లిమిటేషన్స్, నీ పరిస్థితులను నువ్వు చూసి అధైర్యపడిపోతున్నావు, కృంగిపోతున్నావు. నీకున్న రిసోర్సెస్ తక్కువే, నేను కాదంటం లేదు. నీకున్న ఇన్కమ్ తక్కువే, నేను కాదంటం లేదు. నీకున్న ఆరోగ్యం తక్కువే, నేను కాదంటం లేదు. నీ బ్యాక్గ్రౌండ్ చిన్నదే, కాదంటలేదు. కానీ ప్రతిసారి వాటినే చూస్తూ గనక నువ్వు ఉంటే విశ్వాస జీవితంలో ముందు కొనసాగలేవు. చూడో, మానవ పరిధిని దాటి దైవ పరిధిని చూడు. See the things in spiritual realm. ఆధ్యాత్మికమైన రంగంలో సంగతులు జరగడం నువ్వు చూడు. విశ్వాస నేత్రాలతో చూడు. ప్రభు కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆశ్చర్యకార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. 2015వ సంవత్సరంలో ఈ స్థలం తీసుకున్నప్పుడు చాలా చిన్నగానే అనిపించింది. 2,000 గజాలు మొదటగా తీసుకున్నది స్థలం. ఈ 2,000 గజాల్లో మందిరం ఎక్కడ కట్టాలి, పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, సండే స్కూల్ హాల్ ఎక్కడ కట్టాలి, ఆ తర్వాత ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక చిన్న రూమ్ అన్న ఎక్కడ కట్టాలి, ఆ 2,000 గజాల్లో ఏం చేయగలం అన్న ప్రశ్న వచ్చింది, ఆలోచన వచ్చింది. దానికి మించి కొనగలిగే సామర్థ్యం ఆ టైంలో మాకు లేదు. దానికి కూడా చాలా ప్రయాసే. ఆ పరిస్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు ఇచ్చి నడిపింపు ఏంటో తెలుసా? నువ్వు అడుగు పెట్టు, నేను ఆ స్థలాన్ని విశాలపరుస్తానని వాగ్దానం చేశాడు ఆయన. విశ్వాసంతో అడిగే అంతే. అక్కడ ఆ మొట్టమొదటిగా 2,000 గజాలు ఇక్కడ తీసుకున్నా. అందరూ అదే అన్నారు, వెస్లీ గారు ఏం సరిపోద్దండి, ఇంకొంచెం దూరం రాజమండ్రి అవతల ఎక్కడికో కొంతమూరు కానీ కోలమూరు కానీ దాటేసి ఎయిర్పోర్ట్ దగ్గరలో కానీ, లేకపోతే ఇటు సైడ్ రాజనగర్ అవతలు కానీ, ఇటు సైడ్ వేమగిరి అవతల్లో కానీ పెద్ద స్థలాలు రావచ్చండి, అక్కడ తీసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన. అయితే ఆల్మోస్ట్ మన సంఘం అంతా ఇక్కడ ఉన్నవారే, ఈ ఏరియాలో ఉన్నవారే. అంత దూరం పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. పైగా దేవుని సన్నిధిలో నేను ఒక ప్రార్థన చేశాను, ప్రభువా ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనకు 1 కిలోమీటర్ లోపులోనే మాకు స్థలం కావాలి, నీ మందిరం మేము నిర్మాణం చేయాలి, అక్కడ నేను ఆరాధించాలి. ఒక విషయంలో నేను దేవునితో చేసుకున్న తీర్మానం అది, ప్రభువుని అడిగిన ప్రార్థన అది. మొదట చాలా కొద్దిగానే అనిపించింది, కానీ దేవుడు అంచెలంచెలుగా దేవుని ప్రజల ప్రార్థన, దేవుని ప్రజల సహకారం, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున ఈ విశాలమైన మందిరం కట్టడానికి మాత్రమే కాకుండా మరి ప్రక్కన బిల్డింగ్ వెస్లీ బాయ్స్ కోసం, సండే స్కూల్స్ కోసం, ఆ తర్వాత ఇంకొక బిల్డింగ్ అది కూడా సండే స్కూల్స్ కోసం. సుమారుగా 1,000 మంది చిన్నపిల్లలు ప్రతి ఆదివారం వస్తున్నారంటే చిన్న విషయం కాదు. వాళ్ళకు 70 మంది టీచర్లు, ఆ వ్యవస్థ అంతా చాలా పెద్దది అది. ఆ తర్వాత ఒక మెడికల్ సెంటర్ కట్టడానికి ప్రభు సహాయం చేశారు. ఏమో దేవుని చిత్తం అయితే రానున్న రోజుల్లో ఒక స్కూల్ కూడా కడతామేమో, దేవుని చిత్తం అయితే, ఆయన ద్వారాలు తెరిస్తే. ఐ వుడ్ లైక్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్. చిన్నపిల్లలకి శ్రేష్టమైన విద్య అందించాలనే ఒక ఆలోచన ఉంది. దేవుడు ద్వారాలు తెరిస్తే అది కూడా జరిగిపోద్ది, ఎవరు ఆపలేరు దాన్ని. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. అమ్మా మీ పిల్లలకి అడ్మిషన్ కావాలా, ఆగండి ఇద్దాం తర్వాత, ఓకే కట్టిన తర్వాత ఆమె కంగారు పడిపోతున్నారు అప్పుడే. దేవుడు చేస్తాడానికి అసాధ్యం ఏమీ లేదు. గాడ్ కెన్ డూ వండర్స్.
బట్ వాట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ ఆన్ హిస్ వర్డ్. ఆయన మాట మీద మనకేం ఉండాలా? సెలవు. ఏదో నేను ఆశిస్తున్నానయ్యా, నువ్వు కూర్చోబెట్టే 100 మందికి భోజనం సర్దేద్దాంలే, ఏదో విధంగా పంపించేద్దాంలే, నేను ఆశపడుతున్నాను అనలా దైవజనుడు. ఐఎమ్ డిక్లేరింగ్ ఇట్ బికాస్ ద లార్డ్ సెడ్ ఇట్. దేవుడు చెప్పాడు, ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఒక ప్రాఫిటిక్ డిక్లరేషన్ దైవజనుడు చెప్పాడు, ప్రవచనాత్మకంగా పలికాడు. నువ్వు కూర్చోబెట్టు, సరిపోవడం గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, కానీ నేను మిగలడం గురించి ఆలోచన చేస్తున్నాను. గెహజీ, నువ్వు వీళ్ళకి సరిపోదేమో అనుకున్నావేమో, నా ఆలోచన ఎక్కడుందో తెలుసా? ఇది మిగిలిన తర్వాత ఎక్కడ పెట్టాలని ఆలోచన ఉంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మాయంపరచండి. మై థింకింగ్ ఈజ్ బియాండ్ ద హ్యూమన్ కెపాసిటీ. చేంజ్ యువర్ యాటిట్యూడ్ మై ఫ్రెండ్. నీ ఆలోచన విధానం మారాలా, నీ ఉద్దేశాలు మారాలా. ప్రతిసారి ఆ విక్టిమ్ మెంటాలిటీలో ఉండడానికి వీల్లేదు. నేను ఓడిపోయిన వ్యక్తినండి, నేను అదండి, నేను ఇదండి, నేను అలా అండి, నేను ఎలా అండి, నా సెట్ బ్యాక్స్ చాలా ఉన్నాయండి, నా ప్రతికూలతలు చాలా ఉన్నాయండి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదండి, నా భర్త ఎలాంటిదండి, నా భార్య ఎలాంటిదండి, నా పిల్లలు ఎలాంటి వాళ్ళండి, మా ఏరియా ఎలాంటిదండి. స్టాప్ టాకింగ్ ఆల్ దోస్ థింగ్స్. లుక్ బియాండ్. పరిధులు దాటి చూడు, విశ్వాస నేత్రాలతో చూడు. దేవుడు అన్నాడు అబ్రహాముతో, నువ్వు విశ్వాసంతో ఏదైతే చూస్తావో అది నీకేం చేస్తానన్నాడు ఆయన? ఇస్తానన్నాడు ఆయన. చదువుతున్నావు ప్రతిసారి ఏదో రకమైన ఓటమి, కృంగుదల. మా ఇంట్లో అండి ఎక్కువ రూములు లేవండి. ఎక్కువ రూములు ఉంటేనండి నేను ఒక రూమ్లో చక్కగా కూర్చొని చదివేసేదాన్నండి. లేకపోతే మా ఇంట్లో సరిగా కరెంట్ ఉండదండి, మాకు జనరేటర్ లేదండి, మాకు ఏసీ లేదండి, మాకు ఏమి లేదండి, కూలర్ లేదండి, మాకు హ్యావెల్స్ ఫ్యాన్ లేదండి. చాలు, ఇంక చాలు, ఇప్పుడు దాకా చెప్పావు అవన్నీ చాలు. కూర్చో, పట్టుదలగా కూర్చో. ఏదైనా సాధించాలనుకుంటే, ఒక ఎంబీబీఎస్ సీట్ సాధించాలనుకున్నావా, పట్టుదలగా చదువు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావా, పెట్టుకున్నావు బ్యాక్లాగ్లో 30-40 వెనకాల, పూర్తి చేయవాటన్నిటిని. ప్రతిసారి నాకు అవిలేవు ఇవిలేవు అని కాదు, ఎక్కడుంటే అక్కడ కూర్చుని చదువు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఒక సెక్యులర్ స్టోరీ మీలో చాలామంది తెలుసు. అరుణిమ సిన్హా అని ఒక ఆమె ట్రైన్లో వెళ్తుంటే ఆమె మెడలో ఒక బంగారు గొలుసు ఏదో ఉంటే దొంగలు లాక్కోవాలని ప్రయత్నం చేశారు. ఈమె ప్రతిఘటించింది. వెంటనే ఆ బంగారు గొలుసు లాక్కునే ప్రక్రియలో ఈమెను బయటకు దోసేశారు. వెళ్తున్న ట్రైన్లోంచి కింద పడిపోయింది పట్టాల మీద. దెబ్బలు తగిలేసినాయి. ఆ దెబ్బ తగిలి బాధపడుతున్న సమయంలో మరొక భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఆ పట్టాల మీదకి ట్రైన్ వచ్చేసింది. కాళ్ళ మీద నుండి వెళ్ళిపోయింది ట్రైన్. తెగిపడిపోయింది కాలు. ఎవ్వరు లేరు. ఆ రాత్రంతా ఒక్కతే ఆ ట్రాక్ మీద అలా బాధపడుతూ ఆ తెగిపోయిన కాలుని అలా పట్టుకుని ఏడుస్తూ ఉంది. తెల్లవారుజామున ఎవరో తీసుకెళ్ళామను హాస్పిటల్లో జాయిన్ చేశారు. లైఫ్ ఈజ్ బ్రోకెన్. తన కలలన్నీ అయిపోయినాయి అనుకుంది, పరిస్థితులన్నీ పోయినాయి అనుకుంది. ఆ పరిస్థితుల్లో కొంతకాలాన్ని కోలుకుంది. ఒక ఆర్టిఫిషియల్ లెగ్, ఆ ప్రాస్థెటిక్ లెగ్ తీసుకొచ్చారు. ఆమెకు పెట్టిన తర్వాత ఆమె ఒక నిర్ణయం తీసుకుందేమో తెలుసా? నేను పర్వతాలు ఎక్కాలనుకుంది. అమ్మా, పర్వతాలు ఎక్కుతావు నువ్వు? కాలు లేదు కదా నీకు, నువ్వు పెట్టుకున్నది ఒక కృత్రిమ కాలు కదా, దాంతో పర్వతాలలో ఎక్కుతావు? లేదండి, నేను చేయాల్సిందే, చేస్తానండి. తీర్మానం తీసుకుంది. ఆ కృత్రిమ కాలుతోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేసింది. బహుశా కొన్నిసార్లు ఓడిపోయి ఉండొచ్చు, పైదాకా వెళ్ళి కిందకు వచ్చేసి ఉండొచ్చు. బట్ ఎట్టకేలకు ఎవరెస్ట్ శిఖరం మీద జెండా పాతింది, వెళ్ళి పైకి వెళ్ళి. దానితో పాటుగా ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఎత్తైన శిఖరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కి తన యొక్క సామర్థ్యాన్ని, సంకల్పాన్ని రుజువుపరిచింది. నేను మాట చెబుతాను, తన్ను తాను నమ్ముకుంటేనే అన్ని గొప్ప కార్యాలు జరిగితే, సృష్టికర్తను నమ్మితే ఇంకెన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. యూ కెన్ డూ ఇట్ మై ఫ్రెండ్. నువ్వు చేయగలవు. దేవుని యందు విశ్వాసం ఉంచి చేయగలవు. నువ్వు, నీకు ఏది కష్టం కాదు. నువ్వు అనుకోవాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచి నీ పరిధిని దాటి ఆలోచన చేయి. ప్రతిసారి నీకున్న సెట్ బ్యాక్స్ని చూసి కృంగిపోవద్దు, నీకున్న ప్రతికూలతలను చూసి కృంగిపోవద్దు. నువ్వు ఏదైనా దేవుని కోసం చేయాలనుకున్నప్పుడు ఎన్నో ప్రతికూలతలు నీ జీవితంలోకి రావచ్చు. బట్ స్టిల్ లుక్ విత్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసనేత్రాలతో చూడు, ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు, కార్యాలు జరుగుతాయి. గెహాజీ, నీవు వీళ్ళకి సరిపోతా లేదన్న దాని మీద నీ ఆలోచన ఉందేమో, కానీ నా దృష్టి మిగిలిన తర్వాత వాటిని ఎవరికి ఇవ్వాలా, లేదా అవి ఎక్కడ స్టోర్ చేయాలని నేను ఆలోచన చేస్తున్నానయ్యా. నీ ఆలోచనకు నా ఆలోచనకి చాలా ఏముంది, తేడా ఉంది. ఈరోజు మన ఆలోచన విధానంలో మార్పు తీసుకొద్దామా? ప్రభు సామర్థ్యం కలిగిన వాడిని నమ్ముదామా? పౌలు భక్తుడు అన్నాడు, నా వల్ల అయితే నేనేమి చేయలేను, కానీ ప్రభువు నన్ను బలపరుచువాడు గనుక నేను సమస్తము
ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరిచే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఆయన కోసం ఏదైనా చేయగలను. పౌలు గారికి ఒక ఫిజికల్ ఇన్ఫార్మిటీ, లేదంటే ఒక మాటలో చెప్పాలంటే ఏదన్నా శారీరక బలహీనత ఏమన్నా ఉండుండొచ్చేమోనని చాలామంది అభిప్రాయపడ్డారు. అది వాస్తవం కూడా. ఎందుకోసం అంటే పౌలు గారికి కంటి సంబంధమైన వ్యాధి ఒకటి ఉండేదంట. అది అతను బాగా ఇబ్బంది పెడుతున్న ఆ ప్రక్రియలో కూడా సువార్త విషయంలో ఎప్పుడు కూడా పౌలు గారు ఏం చేయలేదు చెప్పండి, వెనకడుగు వేయలేదు. మనకేదైనా ఒక లేమ్ ఎక్స్క్యూజ్ చెప్పడానికి ఒక్క కారణం దొరికితే చాలు, మనం చెప్పండి దేవుని కొరకు ఏది చేయడానికైనా ఆ ఒక్క సాకు ఒక దశాబ్ద కాలం ఏం చేస్తాం చెప్పండి, మనం వాడేసుకుంటాం. నాకు అది లేదండి వెస్లీ గారు, నాకు ఇది కుదరదండి, నాకు ఆరోగ్యం సెట్ అవ్వదండి, ఆరోగ్యం సహకరించట్లేదండి, పరిస్థితులు బాగాలేదండి అని మనకున్నవేవో ప్రతిసారి అవే తీసుకొచ్చి దాన్నే ఫోకస్ చేసి దేవుని కొరకు మనం చేయాలనుకున్న విషయాలు, లేదా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న దర్శనము, ఆయన నీ పట్ల కలిగి ఉన్న పిలుపును నెరవేర్చడానికి ముందుకు రాలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా, నీ దృష్టి ఎప్పుడు కూడా అక్కడే ఉంది. కానీ పౌలు అన్నాడు, దేవుడు నన్ను బలపరచువాడు కనుక నన్ను బలపరచువాని నేను సమస్తం ఏం చేస్తాను చేయగలను. చెప్పగలవా మాట? అందరూ మీ గుండె మీద చేసుకుంటే ఒకసారి ఎవ్రీబడి ఈ మాట చెప్పండి, నన్ను బలపరచు నా దేవునిలో నేను సమస్తము చేయగలను. ఆమెన్. అంటే సమస్తం చేయగలంటే భర్తను కొట్టేస్తానని కాదు, లేదా భార్యను ఇబ్బంది పెడతానని కాదు, అలాంటి పనులు కాదు. సమస్తం అంటే మంచి పనులు. హల్లెలూయా. సమాజానికి సంఘానికి దీవెనకరమైన పనులు, అంతేగాని అన్నీ చేయగలనని చెప్పి తాగిపడిపోతానని అనకండి, అలాంటివి కాదు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు దేవునిలో నేను సమస్తము చేయగలను. విలియం మెక్ఫర్సన్ గురించి చాలాసార్లు మీకు చెబుతూ ఉంటాను. వన్ ఆఫ్ ది అమేజింగ్ టెస్టిమనీస్ ఇన్ క్రిస్టియన్ వరల్డ్. క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది స్ఫూర్తిగా నిలిచిన విలియం మెక్ఫర్సన్, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఒక మైనింగ్లో పనిచేస్తున్నాడు అతను. రాళ్ళు బ్లాస్ట్ చేసి వాటిని చిన్న చిన్న రాళ్ళుగా మార్చి ఆ మెటల్ సప్లై చేసే ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఒకసారి వెళ్ళాడు, ఒక డైనమైట్ పేల్చాలని చెప్పి ఆ మైనింగ్లోకి వెళ్ళాడు. ఆ డైనమైట్ పేలిపోయేసరికి అతడు వెళ్ళాల్సిన దూరం వెళ్ళలేకపోయాడు. ఈ లోపల డైనమైట్ పేలిపోయింది, బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్టింగ్లో అతనికి చేతులు పోయినాయి. ఆ తర్వాత కంటిలో కూడా కొన్ని రకాలైన పదార్థాలు పడేసరికి కళ్ళు కూడా పోయినాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తీవ్ర నరకాన్ని అనుభవించాడు. కళ్ళు పనిచేయట్లేదు, చేతులు లేవు, చేతులు కోల్పోయాడు. అందరూ అతను చూసి ఇంకా అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, ఇంకా నువ్వు ఏమి సాధించలేవు ఇంకా, చాలామంది అతని మీద లేబుల్ వేసారు. దుర్భరమైన పరిస్థితి. ఆకుండా 2 వారాలు జ్వరం వస్తేనే మనం విలవల్లాడిపోతున్న జీవితంలో ఏదో అయిపోయిందని. 2 చేతులు కోల్పోయి 2 కళ్ళు కోల్పోతే ఇంకా మనం రాసే పాటలు కానీ మనం రాసే కవితలు కానీ మామూలుగా ఉండవు. 10 మందిని ఎందులోకి తీసుకెళ్ళిపోతాయి చెప్పండి? నీరసం అనే స్వాంప్లో తీసుకెళ్ళిపోతాయి. నిర్ణయం తీసుకున్నాడు, నేను బైబిల్ చదవాలని. ఎవరు అన్నారు నీకు బైబిల్ చదవాలని ఆశ ఉంటే ఎవరినో కూర్చోబెట్టుకో పక్కన, వాళ్ళు చదువుతారు, విను, అలా ఆ విధంగా నువ్వు బైబిల్ని ఆస్వాదించవచ్చు అన్నారు. నో, నేను బైబిల్ని నేనే చదవాలన్నాడు. ఇప్పుడు ఎలా చదువుతావా? కళ్ళు లేవు. పోనీ బ్రెయిలీ లిపిలో చదువుదామంటే, లూయిస్ బ్రెయిలీ లిపి స్క్రిప్ట్ తీసుకొచ్చే దానిలో బైబిల్ చదవాలంటే ఆ బ్రెయిలీ లిపిని టచ్ చేయాలి కదా నువ్వు, నీ చేతులతో వాటిని టచ్ చేస్తేనే కదా నువ్వు చదవగలవు. సరే ఒక బైబిల్ తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత మొదట తన పెదవులతో చదవడానికి ప్రయత్నం చేశాడు. ఆ పుస్తకాన్ని దగ్గరగా తీసుకున్నాడు, ఆ పెదవులతో టచ్ చేస్తున్నాడు ఆ బంప్స్ని. బట్ అవట్లా, ఇబ్బంది పడ్డాడు. పెదాలు కొట్టుకుపోయి బ్లడ్ వచ్చేస్తుంది. కానీ దేవుని వాక్యం చదవాలన్న సంకల్పం నుంచి మాత్రం వెనక్కి వెళ్ళలేదు. ఆ తర్వాత 4తో బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఆ టంగ్ ఆ బ్రెయిలీ స్క్రిప్ట్ మీద ఉంచి ఆ బంప్స్ అన్ని కూడా ఆ స్క్రిప్ట్ అంతా చదువుతున్నాడు, బైబిల్ని పూర్తి చేస్తున్నాడు. అతను ఒక వచనం చదవడానికి చాలా టైం పడుతుంది. బట్ అలాగే ప్రయాసపడుతున్నాడు. 4 ఎండిపోతుంటే వాటర్ తాగుతున్నాడు, మరలా ప్రయాసపడుతున్నాడు. ఒక ప్రక్కన ఆ బ్రెయిలీ స్క్రిప్ట్ నేర్చుకోవాలి, మరొక ప్రక్కన బైబిల్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న చాలామంది యవనస్తులు స్ఫూర్తిగా చెప్తున్నాను, యవనస్తులకి మాది పెద్దవాళ్ళు కూడా చాలా స్ఫూర్తిది. తన లైఫ్ టైంలో 4 సార్లు బైబిల్ కంప్లీట్ చేసాడు. 4 times. అంతేనా? మీరు కొట్టే చప్పట్లో గట్టి కొడండి.
4 సార్లు 4తో బైబిల్ పూర్తి చేశాడు చదవడం. అసాధ్యం అనుకుంటే అన్నీ అసాధ్యమే, సాధ్యం అనుకుంటే సమస్తము సాధ్యమే. హల్లెలూయా. యూ కెన్ డూ సంథింగ్ ఫర్ గాడ్ మై ఫ్రెండ్. మొదటి పంటలో బాపుతూ దైవజని చేతిలో పెట్టగానే వడ్డించమనగానే గెహాజీ మొదట సందేహించాడు. నీ జీవితంలో అద్భుతాలు జరగబడడానికి కారణం కొన్నిసార్లు నీలో ఉన్న సందేహాలు, నీలో ఉన్న ప్రశ్నలు, అనుమానాలే. కానీ విశ్వాసంతో కదిలిరా, విశ్వాసాన్ని విధేయతలో చూపించు. ప్రూవ్ యువర్ ఫెయిత్ ఇన్ ఒబేయింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా, దేవుడు సెలవిచ్చాడు, 100 మంది తినగా మిగులుతాయి, నేను వాటిని చూస్తున్నాను అని దావీదుని చెప్పగానే గెహాజీ తన మనసు మార్చుకున్నాడు. తీసుకెళ్ళి అందరికీ వడ్డించగానే బైబిల్ సెలవిచ్చింది, దేవుడు సెలవిచ్చిన ప్రకారము తినగా ఏమైనా అంట మిగిలిని. అంటే స్కేర్సిటీ నుంచి అక్కడున్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేసారు చెప్పండి? సఫిషియన్సీలోకి వచ్చేసారు. ఒక కొరతలో నుండి సమృద్ధిలోకి వచ్చేసారు. ఈరోజు ప్రకటిస్తున్న దేవుని సేవకునిగా ఈ వర్తమానం విని దేవునికి లోబడి విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చే వారి జీవితాల్లో ప్రతి కొరత సమృద్ధిగా మార్చబడును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఏ పోరాటం అయితే మీరు చేస్తున్నారో, ఏ కొరతతో అయితే మీరు పోరాడుతున్నారో, ఏ స్కేర్సిటీ అయితే మీ జీవితంలో ఉందో, దేవుడు దాన్ని ఈరోజు సమృద్ధిగా మార్చును గాక. మే యూ సీ ద సఫిషియన్సీ ఇన్ ద లార్డ్. దేవుళ్ళు ఉన్న సమృద్ధిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చూచుదురు గాక. హల్లెలూయా. గొప్ప కార్యాన్ని ప్రభువు చేశాడు. అక్కడున్న ఆ 20 రొట్టెలు 100 మందికి సరిపోవడం మాత్రమే కాకుండా ఆ మిగతా రొట్టెల్ని గెహాజీ పోగు చేసుకున్నప్పుడు అనుకుంటాడు, అరే నేను ఎంత అవిశ్వాసిని, నా మాట నాకున్న పరిధులను చూసి, లేకపోతే నాకున్న లిమిటేషన్స్లోనే మాట్లాడాను. కానీ దైవజన ఎలీషా పరిధిని దాటి మాట్లాడాడు, విశ్వాసంతో మాట్లాడాడు, విశ్వాసంతో జీవించాడు. ఒకవేళ ఈరోజు ఒక పాప వ్యసనం నుండి బయటికి రావడం అసాధ్యం అనిపిస్తుందా? రా యేసయ్య దగ్గరికి. ప్రభువు నీకు ఆ బంధకాల నుంచి విడుదలిచ్చి అసాధ్యం అనుకున్న ఆ పాప బంధకాలను త్రెంచడం దేవుడు సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. ఒకరిని క్షమించడం నా వల్ల అవ్వట్లేదండి వెస్లీ గారు. ఎన్ని వర్తమానాలు విన్నా నాలో ఆ గ్రడ్జ్, ఆ రివెంజ్ అలాగే ఉండిపోయింది, నా వల్ల అవ్వట్లేదంటావా? రా ప్రభువు దగ్గరికి. యేసయ్య రక్తం ద్వారా నిన్ను కడుక్కున్నప్పుడు ప్రభు ఆ బంధకాల నుంచి నీకేమిస్తాడు? ఆయన విడుదలిస్తాడు. ఏదైనా ఒక పని దేవుని కోసం చేయాలని ఎంతో కాలంగా వాయిదాలు వేస్తున్నాను. ఒక్కసారి కూడా బైబిల్ చదవడం ఎవరన్నా ఉంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ఈరోజు నన్ను బైబిల్ పూర్తి చేయండి. ఒక 6 నెలల్లోనో లేకపోతే ఒక సంవత్సరంలోనో బైబిల్ పూర్తి చేయడానికి ఒక తీర్మానం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. నీకు అసాధ్యం అనిపించవచ్చు, అబ్బాయి నా వల్ల అవ్వదని వెస్లీ గారు, నా బిజీ స్కెడ్యూల్ అవ్వదంటే, నువ్వు అనుకుంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు చేస్తాడు. దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాలని ఎంతో కాలంగా పోస్ట్ పోన్ చేస్తున్నావు. దేవునికి ఒక భాగాన్ని ఇవ్వాలని ఆలోచన నీలోకి వస్తుంది. కానీ నువ్వు కావాలనే ఒకవేళ వెనుకకు లాగుతున్నావా? తీర్మానం చేయి. ఒక్కడుగు నువ్వే, దేవుడు నీతో 1000 అడుగులు వేపిస్తాడు. ఆయన ముందుకు నడిపిస్తాడు. ఆయన విశ్వాసంతో ఆ స్టెప్ నువ్వు వేయగలిగితే. గెహాజీ ముందు అనుకున్నాడు, నా వల్ల కాదండి, నేను వడ్డించలేనండి, 20 రొట్టెలు ఉన్నాయి, 100 మందిని కూర్చోబెట్టేశాం, మన వల్ల కాదండి అని అనుకున్నాడు. కానీ యెహోవా సెలవిచ్చినట్టుగా మరలా దైవజనుడు చెప్పిన మాటకు లోబడి గెహాజీ వడ్డించడం మొదలుపెట్టాడు. బాబా చాలయా, కడుపు నిండిపోయిందా, చాలయా, లేదని కొంచెం తినండి, పర్వాలేదు కొంచెం తినండి. అలా అందరికీ సమృద్ధిగా వడ్డించిన తర్వాత ఇంకా కొన్ని రొట్టెలు మిగిలిపోవడం చూశాడు. నంబర్ 1, బయల్షాలిషా నుండి వచ్చిన ఆ ఒకడు దేవుని గణపరిచాడు. ఎలీషా దేవుడు సెలవిచ్చిన మాటను ప్రొఫెటిక్గా డిక్లేర్ చేశాడు, మాట్లాడాడు. దేవుడు అద్భుతం చేస్తాడు, తినగా మిగులుతాయని విశ్వాసంతో మాట్లాడాడు. 3వది, గెహాజీ మొదట సందేహించిన, ఆ తర్వాత విధేయత చూపించి అద్భుతాన్ని చూశాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ స్టాండ్ ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? గివ్ ప్రయారిటీ టు ద లార్డ్, గివ్ ఫస్ట్ మూమెంట్ ఇన్ ఎ డే. దేవునికి నువ్వు ఇచ్చే మొదటి సమయం, వారంలో మొదటి రోజు దేవునికి ఇవ్వడం, నీ సంపాదనలో బాగానే దేవునికి ఇవ్వడం, నీ నిర్ణయాల్లో దేవుని ముందు పెట్టడం నువ్వు చేయడం ప్రారంభిస్తే ఖచ్చితంగా ప్రతికూల వాతావరణంలో కూడా, క్షామములో కూడా దేవుడు వారిని సముద్రంలో నడిపించినట్టుగానే చుట్టూ ప్రపంచంలో పరిస్థితులు ఎన్నున్నా, ఎలాంటి పరిస్థితులు వస్తున్నా నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. లుక్ బియాండ్ హ్యూమన్ కెపాసిటీ అండ్ హ్యూమన్ లిమిటేషన్స్ అండ్ గాడ్ విల్ డూ వండర్స్. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యాలు జరుగుతాయి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం
42 నుంచి 44 వచనాల్లో రాయబడిన శ్రేష్టమైన విషయాలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడారు. నీ విశ్వాసం విధేయతలో కనుపరచగలవా? దేవుని మాటకు లోబడ్డంలో నీ విశ్వాసాన్ని చూపించగలవా? ఇఫ్ యూ కెన్ డూ ఇట్, యూ విల్ సీ ఏ వండర్. ఎలీషా మేడ్ ఎ ప్రొఫెటిక్ డిక్లరేషన్. తినగా మిగులుతాయి. గెహజీ, you are looking at the numbers, you are looking at the impossibilities, but I am looking at the word of God. శూన్యంలో సమస్తాన్ని కలుగు చేసిన దేవుని మాటను నేను నమ్ముతున్నాను. దేవుడు ఆల్రెడీ సెలవిచ్చాడు, వడ్డించండి తినగా మిగులుతాయని. ఆ మాట మీద నాకు విశ్వాసం, దేవుని మాట మీద నమ్మిక ఉంచాను. ప్రపంచంలో చాలా మందిని డిస్కరేజ్ చేస్తున్నారేమో సహోదరుడు, చాలా మందిని డిస్కరేజ్ చేస్తున్నారేమో, బట్ కెన్ యూ లుక్ అన్ టు గాడ్ హూ కెన్ ఎంకరేజ్ యూ? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్న లేఖన సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. గాడ్ హెస్ కాల్డ్ యూ టు డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. బై ఫెయిత్ యూ కెన్ డూ ఇట్. విశ్వాసం ద్వారా నువ్వు చేయగలవు. నీ జీవితంలో అద్భుతం జరుగుద్ది. చూద్దాం ఆయన వైపు. తినగా మిగులును. మీలో చాలా మందిని ఈరోజు దేవుడు స్కేర్ సిటీలోంచి సఫిషియన్సీలోకి నడిపించబోతున్నాడు. ప్రభు కార్యాలను చూడబోతున్నాం. నేను కేవలం మానిటరీ బ్లెస్సింగ్ గురించి నేను మాట్లాడడం లేదు. ఎక్కడెక్కడైతే నీ జీవితంలో కొరత ఉందో, ఎక్కడెక్కడైతే నీ జీవితంలో వెలితి ఉందో, దేవుడు ఆ కొరతను, ఆ వెలితిని పోడ్చబోతున్నాడు. హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు భక్తుడు చెప్పినట్టుగా నువ్వు కూడా చెప్పగలిగే స్థానానికి ప్రభుని నడిపిస్తున్నాడు. ఆన్లైన్లో ఒకవేళ ఈరోజు ఇదే ఫస్ట్ టైం ఈ మాటలు వింటున్నావేమో, ఈ ఆరాధనలో పాల్గొన్నావేమో, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మై ఫ్రెండ్. గాడ్ ఈజ్ గోనా లీడ్ యూ ఫ్రమ్ స్కేర్సిటీ టు సఫిషియన్సీ ఇన్ ద లార్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి విషయంలో దేవుడిని సమృద్ధిలో నడిపించాలని కోరుతున్నాడు ఆయన. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఎలీషా దైవజనుడు విశ్వాసంతో మాట్లాడినట్టుగా ఎన్నో ప్రతికూలతల ముందు ఉన్నప్పటికీ, క్షామం ఉంది, చాలామంది ఉన్నారు అక్కడ, 100 మంది ఉన్నారు, ఉన్న రొట్టెలు 20. అయినప్పటికీ ఎలీషా విశ్వాసంతో మాట్లాడాడు. ప్రభు, మాకు అలాంటి అనుభవం నేర్పించమని కోరుతున్నాం. చాలాసార్లు మా పరిస్థితులు చూసి వాటికి తగ్గట్టుగానే మా మాటలు ఉన్నాయి, కానీ పరిస్థితులకు అతీతంగా మేలు చేయగలిగే నీ వాక్యపు ఆధారంతో మేము మాట్లాడడానికి మా నోళ్ళు, మా స్వరాలు అభిషేకించబడును గాకని ప్రకటిస్తున్నాను. ప్రభువా, లార్డ్ హెల్ప్ us to speak in faith. విశ్వాసంతో మాట్లాడే కృప మాకు దయచేయండి అయ్యా. ఏదైతే మా జీవితంలో అసాధ్యం అనుకుంటున్నామో వాటిని సాధ్యపరిచే దేవుడు నీవు నాయన. నీకు స్తోత్రాలు. తినగా మిగులుతాయి. ఎందుకోసం అంటే ఇది నా ఊహ కాదు, లేదంటే నా ఆశ కాదు, ఇది దేవుడు సెలవిచ్చిన మాట. ప్రభువా, నీ మాట మీద మేము లక్ష్యం ఉంచి ఆ మాట మీద ఆధారపడడానికి సహాయం చేయండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మా ప్రియులు చాలామంది మీరు బలపరిచి స్థిరపరిచిన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుడు నాతో మాట్లాడని నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి యేసుని మహిమపడతాం. గివ్ గ్లోరీ టు గాడ్. దేవునికి సకల ఘనత మహిమ కలుగును గాక. హల్లెలూయా.